నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి తరతరాల నుండి చక్కగా ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఈ వైద్యం ఇప్పుడు ఏం చెప్పడం కారణం అంటే, చాలామందికి ఎన్నో వీడియోలు చెప్పాను. అత్తిపత్తి, మహాబల, ఆబల, ఈబల, రాగి చెట్టు అన్ని రకాల వైద్యం, రాళ్ళ చెట్టు చెప్పాను, అన్ని రకాలు చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నంటే, చాలామందికి ఎన్నో రకరకాల డాక్టర్ల కాడ రకరకాల ట్యాబ్లెట్లు, రకరకాల పౌడర్లు వాడుతుంటారు. పూర్వీకుల కాలం లెక్క తిండి బలమైన తిండి లేదు. అందరూ ఆశ కోసం నీళ్లు కలితే, ఫుడ్ కలితే, అన్నీ కలితే. పూర్వకాలం నాడు మన మగ పిల్లోడు పుడితే ఇంట్లో సమ్మరపడి వానికి 18 ఏళ్ళ వరకు జాజికాయి, జాపత్రి, వజ, వాము, సొంటి, మోడి, పిప్పళ్ళు పొడి చేసుకుని పెట్టుకునేవాళ్ళు. నా పిల్లోడు బలంగా ఉండాలి. బలంగా అంటే భార్య కన్నే కాదు, సందలు ఎత్తినా, గుండ్లు ఎత్తినా, బరువులు ఎత్తినా, మొగోడంటే 5 మంది ఆడవాళ్ళంత బరువు ఒక్కడే మోయగలుగుతాడు. 5 మంది ఆడవాళ్ళు మోసే బరువు ఒక్క మొగోడే మోయగలుగుతాడు. ఇప్పుడు ఏముంది, ఆడలు మోసే బరువు మొగోడు మోయలేకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బాడీలో బలం ఉండాలి, మంచి అభివృద్ధి కావాలి, మంచిగా ఆకలి కావాలి, మంచి జీర్ణశక్తి కావాలి. ఇప్పుడు రకరకాలు టీవీలో చూసి ఆ చెల్లుల బొమ్మలు వస్తుంటే, వాళ్ళు చేయకూడదని వాళ్ళ బొమ్మలు చూపిస్తే మనం చేసే చూపిస్తున్నాం. వాళ్ళు చేయకూడదంటే మనం చేసే చూపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తున్నామని. అందుకోసం టీవీలో బొమ్మలు చూస్తాయి. వాళ్ళు చేసినారో చేయలేనో, డమ్మి కొట్టినారో, షూటింగ్ చేసినారో తెలియదు. వీడు అంతా చేసుకొని కాణాలు తక్కువైపోయి, సంతానం పురుగులు లేక ఇబ్బంది పడి, పెళ్ళి అయినాక పిల్లలు కాకుంటే డాక్టర్తో తిరిగి అలసిపోతుంటారు. లాస్ట్కి డాక్టర్లు మందులు ఇచ్చినప్పుడు కొంచెం కాణాలు పెరుగుతాయి. ఆ మందులు తినేది బంద్ అయితేనే కాణాలు తగ్గిపోతాయి. కాణాలలో కొన్ని చోకలు లేకుండా, కొన్ని చొండలు లేకుండా, కాణాల అభివృద్ధి లేకుండా, వీర్యలో పతలాగైపోయి శుద్ధకట్టుపోయి ఇబ్బంది పడుతుంటారు. పెళ్లి కాననుకుంటుంది, పెళ్ళి అనుకుంటుంది. దీనికోసం మన ఆదివాసి గిరిజనులు చక్కని మూలికలు కనిపెట్టినారు. ఆ మూలికలు చూపిస్తా వినండి. ఒకటి, తెల్ల రాగి చెట్టు. మీరు చూసింటారు లేదు, తెల్ల రాగి చెట్టు, మామూలు రాగి చెట్టు. ఇది తెల్ల రాగి చెట్టు. చూడండి డిఫరెన్స్ తెలియదు. ఇది మన రాగి చెట్టు, ఇది తెల్ల రాగి చెట్టు. ఇది మొగబీర. దీని పేరే మొగబీర. మొగబీర అంటే ఈ 3 చెట్లు కాణాల అభివృద్ధికి చాలా పగురుపులు. 3 చెట్ల ఏర్లు, 3 చెట్ల పండ్లు, 3 చెట్ల బెరుడు, 3 చెట్ల ఆకులు సమూలం తీసుకొని చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి మేకపాలు తెచ్చుకొని ఆ చూర్ణాన్ని డ్రామ్ చేసుకొని, ఆ పూర్ణం అనేది మన పొద్దునపూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు పాలు కానీ నీళ్లు కానీ. పాలు మంచిగా దొరికితే పాలలో తీసుకోండి, లేకుంటే నీళ్ళలో తీసుకుంటే. మీరు 1 నెల వాడి చెక్ చేసుకోండి, మీ కాణాల అభివృద్ధి ఉందా, వీర్య అభివృద్ధి ఉందా, శుద్ధకట్ట తగ్గిపోయిందా, మంట తగ్గిపోయిందా, మన నాడికి బలం వస్తుందా లేదని గమనించండి. ఎందుకంటే అయ్యా చెంచాయన ఎప్పుడు ఇవే చెప్తారనేది కాదు. చాలామంది చెప్పుకోలేక సిగ్గుపడి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కాక అలసిపోయి తిరుగుతున్నారు. అందుకోసం మనకు ఒకసారి కాణాలు ఒక 5 నెలలు 6 నెలలు వాడుకుంటే కాణాలు పెరిగినాక బతికిన నాలు తగ్గవు. దీనికి నేను 100% కాదు, 1000% కాదు, నేను గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ కూడా ఇస్తా. ఆదివాసి గిరిజన వైద్యం అనేది ఈ 3 చెట్లు మన పెద్దలు పూర్వీక కాలంలో ఈ కాణాల అభివృద్ధి లేని వాళ్ళకు, పిల్లలు కాని వాళ్ళకు, కాణాలలో బలం తక్కువ, కదలిక లేక, మత్తొచ్చి చచ్చిపోయి అన్ని ఇబ్బంది పెడతలకు ఈ 3 చెట్లు. దీని పేరు మొగబీర. పేరే మొగబీర. చెట్టు మొగబీర. ఇవి మామూలు రాగి, తెల్ల రాగి. ఈ 3 చెట్లు ఎందుకు చూపిస్తానంటే, చెట్లు వివరంగా చూపిస్తున్నా. ఏదో మాటలు చెప్పి, ఏదో డబ్బులు తీసుకొని అంగట్ల మంది తెచ్చి మీకు ఇచ్చేది కాదు. వైద్యం తిన్నాక చెక్ చేసుకుంటే, అయ్యా చెంచా 100 ఏళ్ళు బతకాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఉపయోగపడినాడు, మా కొడుకు బహుమానంగా తయారైనాడని అక్కడి తల్లిదండ్రి, ఇక్కడ భార్య, అయ్యా మాకు జన్మలు ఇస్తున్నాడని ఆయన భార్య, వాయన, అత్తమామ అందరు సంతోషపడి, అయ్యా మాకు పిల్లడైనారు, మా పిల్లోడు బాగుండని. నాకు చాలామంది ఎంతోమందో మాకేం ఆశపడతామంటే, ఓ దత్త బట్టలు పెట్టండి అంటాం. మీ కోట్లు మాకేం చెప్పాం. ఓ దత్త బట్టలు పెడితే
అది చాలా పెద్ద పేరు. ఎందుకంటే అయ్యా బట్టదానం, అన్నదానం, నీటి దానం, సంతానం, ధాన్యం దానం, ఈ దానాలు అనేది మర్చిపోయినాం. దానం చేసేది మర్చిపోయినాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి దానం అనేది రోజు ఒకరికన్నా పిరికడ అన్నం పెట్టండి, ఒకరికన్నా కొంచెం మజ్జిగ వేయండి, ఒకరికన్నా ఒక 10 రూపాయలు సాయం చేయండి. వచ్చే దాంట్లో ఆ దానం చేస్తే దేవుడు కూడా మనకు సాక్షాత్గా రోగాలు రాకుండా మన పిల్లలు మన పాపలు ఆరోగ్యంగా ఉంటారు. వచ్చినటి వల్ల మూట కట్టుకొని మనం ఎమ్మడేసుకుపోయేది ఏం లేదు. పోయేటప్పుడు అన్నీ వదిలిపెట్టి పై మీద బట్టలు కూడా మనం ఎంపటి రావు. కాబట్టి ఈ దాన ధర్మాలు మర్చిపోకుండా అందరూ మా గూడానికి వస్తారు. ఎవరన్నా కానీ మేము పండ్లు దొరుకుతాయి, మాకు పండ్లు దొరుకుతాయి, తేనె దొరుకుతుంది, బంక దొరుకుతుంది. దావలు ఎవరైనా పోతుంటే చెంచాయన కొంచెం తేనె పోయంటే ఖచ్చితంగా తేనె పోస్తాం. చెంచాయన కొంచెం పండ్లు పెట్టంటే ఖచ్చితంగా పండ్లు పెడతాం. ఎందుకంటే మానవ సేవనే మహాసేవ. అందుకోసం దాన ధర్మాలు మర్చిపోయినారు. కాబట్టి రోగాలు విరిగిపోయినాయి, పాపాలు విరిగిపోయినాయి, ఆశ పెద్దగైపోయింది, రకరకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఏమన్నంటే పొరపాటు ఉంటే క్షమించండి. చిన్న పెద్ద గురువు దైవం వైద్యులు ఈ కాణాలు లేనోళ్ళు ఎవరైనా అరివాళ్ళ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ నిజం కాదు అబద్ధము. ఒకవేళ దొరికితే మీరు చేసుకొని తినండి. అందులో ఈ చెట్లు మామూలు ఈ రాగి చెట్టు అనేది సామాన్యం కాదు, చాలా జిగురు జాన బంక. ఆ చెట్టు కాటేసి ఇటు చేయి పెట్టి ఇటు అడుకోండి, ఏలే కడుచుకోపోతుంది, అంత పెద్ద బంక ఉంటుంది. కాబట్టి ఈ బంకలుంటి కాణాలు విరగడానికి మంచి అవకాశం ఉంది, సంతానపురం ఉంది. కాబట్టి అందరికి నమస్కారం పెట్టుకుంటూ చెప్పి తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.